ఆనియన్స్, టమాటోలు మంచిగా అలాగే క్యారెట్ తురుము, కొత్తిమీర గార్నిషింగ్ కోసం, పెసరపప్పు. దీన్ని మంచిగా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకోవాలండి. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకి టేస్టీగా ఉండాలి, అలాగే డిఫరెంట్గా ఉండాలి. రోజు వేసే ఇడ్లీ దోశల కన్నా ఇలా చేస్తే హెల్తీగాను ఉంటుంది అండ్ ఆల్సో వెరైటీ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసింది లేదు అనేది. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకుందాం అండి. ఇలా మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొత్తిమీర వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి సైడ్స్ కట్ చేసి మంచిగా చిన్నగా కట్ చేస్తే కలర్ కనిపిస్తుంది. కారం అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పిల్లలు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం తిక్కగా ఉంది కదా, దీన్ని ఇందులో కొంచెంగా వాటర్ పోసుకుందాం. మరీ ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిగా వాటర్ పోసి యాడ్ చేసుకుందాం. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీన్ని ఇప్పుడు ఒక సైడ్లో పెట్టుకుందాం. పలుచగా ఉండేలా చూసుకోండి. సో లేదు మీ వాళ్ళకి దోశలు లావుగా ఉంటే ఇష్టం అనుకుంటే అలాగే వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దీన్ని ఇప్పుడు రెండో వైపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఆనియన్స్, క్యారెట్, టమాటో, అలాగే కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకుంటాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటాం.